ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. ఆ పూర్తి డైలాగ్ చెప్పదు. ఏంది అది అయిపోయింది తమ్ముళ్ళు, నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకో. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా బాగా వినపడుతుంది. బతుకురాని ఇంకా ఎందుకు కావాలని బురద పొలుముకుంటాం. పోతున్నావా, వస్తున్నావా, ఎక్కడున్నావు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో. ఏం చేస్తారు చూడండి, పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రప్ప 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 నరికేస్తాం. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. అలా కాదురా ఎరుపు కూడా. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటాడు. ఏం పొట్టేళ్ళు తలలు నరికినట్ట రప రప నరుకుతాను, మంచిది కదా. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేమా స్వామి? నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఆ మనిషికి టీడీపీ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగే టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బాయి. మీకోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను, అడగండి. టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. నా ప్రోగ్రామ్ కి ఎంతమంది వస్తే నీకేం బాధ? ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం మనం నేను చేసిన. డబ్బా 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 కొట్టు డబ్బా. వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ? మన పార్టీని మెంగబెట్టేదానికే ఉన్నావు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, అప్పుడు చెప్పేది ఏంటి పక్క, ఇప్పుడు కూడా చెప్తున్నా. కన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడా ఉండవు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు, ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండే. మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఏం దిక్కుమాలిన ప్రశ్న. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు. నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు, ఎందుకు అడ్డుకున్నారు? పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా. అబద్ధాలు మోసాలతో Super 6 లేవు, Super 7 లేవు. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడదాం. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. అంతేగా, అంతే. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.